నమస్తే ఫ్రెండ్స్. 'పెద్ది' మూవీ ట్రైలర్ డైలాగ్ లీక్ అయింది. అభిమానులు ఎంత ఊహించుకున్నా గానీ దానికి మించే ఉంటుంది అన్న లీక్స్ అయితే వచ్చేసింది. కంట్రోల్ తప్పిన మెగాస్టార్ చిరంజీవి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రైలర్ మరొక 2 రోజుల్లోనే రాబోతుంది. 'పెద్ది' మూవీ ట్రైలర్. దానికి సంబంధించి ఒక డైలాగు ట్రైలర్ ఏ విధంగా ఉంది అనేది లీక్స్ అయితే వచ్చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా సందడి, పండుగ వాతావరణం అయితే మొదలైంది. 3 నిమిషాల నిడివిడి ఉండబోతుందంట. దానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు ట్రైలర్ ఇప్పుడే చూశానని ఒక చిన్న డైలాగు, చిన్న ట్రైలర్ గురించి అయితే ఒక లీక్ అయితే ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు ట్రైలర్ చూసిన తర్వాత కంట్రోల్ తప్పి ఎక్సైట్‌మెంటు అభిమానులకైతే ఒక ట్వీట్ ఎయడం జరిగింది. వావ్! జస్ట్ ఇప్పుడే ట్రైలర్ చూశాను. 3 నిమిషాలు అరాచకమంట. ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అద్రిపోయింది. నెక్స్ట్ రేంజ్‌లో ఉందన్నట్టు రాసుకొచ్చాడు. రామ్ చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. కానీ ముగ్గురు కలిసి ఔట్ స్టాండింగ్ రప్పాడించారు. అంటే చరణ్ యాక్టింగ్‌లో గానీ, బుచ్చిబాబు డైరెక్షన్‌లో గానీ, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో గానీ ముగ్గురు కలిపి రప్పాడించారు. అంటే ముగ్గురు బెస్ట్ ఇచ్చారన్నట్టు క్లియర్‌గా రాసుకొచ్చాడు. మీరు ఎంత ఊహించుకున్నా గానీ దానికి మించి ఉండబోతుంది ట్రైలర్. అంటే అభిమానులు నెక్స్ట్ రేంజ్‌లో ఊహించుకున్నారు. దానికి మించి ఏదో సర్ప్రైజ్‌లు ఉండబోతుందంట. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్, మాస్ నెక్స్ట్ రేంజ్‌లో ఉన్నాయి. అంటే ఈ రేంజ్ లీక్ ఇచ్చాడంటే అభిమానులు ఎంత ఊహించుకుంటారు? దానికి మించే ఉండబోతుంది. చిరంజీవి ఇలాంటి లీక్ ఇచ్చాడంటే ఇంక ట్రైలర్ మీద భారీ అంచనాలైతే పెరిగిపోయినాయి. అన్నట్టు చాలా రోజులైంది చిరు లీక్స్ ఇచ్చి మీకు ఒక డైలాగ్ లీక్ చేస్తున్నా. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. కానీ నేను పోరాడాను సార్ అనే డైలాగ్ అయితే చెప్పాడు. అంటే డైలాగ్ కూడా లీక్ చేశాడు. ట్రైలర్‌లో ఈ డైలాగ్ ఏ సందర్భంలో వస్తుంది? ఎంత పోరాటం చేసిన తర్వాత వస్తుంది? ఆ పెద్ది ఫైట్‌లోనా? లేకపోతే క్రికెట్ బ్యాట్‌లోనా అనేది చూడాలి. అన్నట్టు కంట్రోల్ తప్పాను బుచ్చి అని రాసుకొచ్చాడు. డైలాగ్ మాత్రం చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే ఇది మీరందరూ నేను ఆడాను అంటే సరదాగా ఆడాను అనుకుంటున్నారా? కానీ నేను పోరాటం చేశాను సార్. అంటే దాని ఇంకా ఏదో స్టోరీ ఉందా? చాలా బలమైన కథనే చెప్పబోతున్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబు అయితే ట్రైలర్ సందడి అయితే మొదలైంది. చిన్న లీక్ వచ్చింది. ఇంకా ఫైర్ అంటుకున్నది. ఆల్మోస్ట్ మార్నింగే ట్రైలర్ అయితే రాబోతుంది. మండే రోజు అయితే 12 లోపే రాబోతుంది. ఇంక ఎలాంటి సంచలనాలు ఉంటావో తెలుగు సినిమా ఇండస్ట్రీకు మళ్ళీ థియేటర్లన్నీ కలకలలాడబోతున్నాయి. 2 రోజుల్లోనే ఫ్యాన్స్ హడావిడి ఉండబోతుంది. చరణ్ ట్రైలర్, ఎన్టీఆర్ గ్లింప్స్ డ్రాగన్ ఎంత సందడి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో అయితే యాక్టివేట్ అయిపోయారు. సినిమాలు లేక సినిమా యావరేజ్ ఉన్నా కానీ సూర్య సినిమా అయితే తెగ చూసేస్తున్నారు. ప్రజెంట్ పెద్ద మూవీ రాక కోసం ఆ రేంజ్లో వెయిటింగ్ అయితే ఉంది. ట్రైలర్ మాత్రం లీక్ అయిపోయింది. ఆల్మోస్ట్ డైలాగ్ కూడా లీక్ అయిపోయింది. ఇంకా ఏ రేంజ్ ఉంటుందో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ అనేది వెయిటింగ్. 2 తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. దాని గురించి సపరేట్ వీడియో మాట్లాడుకుందాం. కెరీర్ కాదు కొన్ని రికార్డులు ఏరియాలో బిజినెస్ అయితే జరిగింది. పెద్ద మూవీ అలాంటి హైప్ క్రియేట్ చేస్తుంది మూవీ. గత మూవీ డిజాస్టర్ ఉన్నా కానీ ఈ హైప్ ఏ రేంజ్లో క్రియేట్ చేసింది అనే దానికి ఉదాహరణ బిజినెస్ లెక్కలే. థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు. కానీ నేను పోరాడాను సార్. ట్రైలర్‌లో ఏ సందర్భంలో రాబోతుంది? డైలాగ్ ఎలా ఉందనేది కామెంట్ రాయండి.